హాయ్ గైస్, అందరికీ హ్యాపీ సండే ఫన్ డే. సో ఈ రోజు మనం అప్కమింగ్ మూవీస్కి సంబంధించిన ట్రైలర్స్, టీజర్స్ అండ్ వాటి గ్లిమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి AA23, అదే అండి మన అల్లు అర్జున్ లోకేష్ కనకరాజ్ అప్కమింగ్ మూవీ అనమాట. సో ఈ మూవీ గ్లిమ్స్ అయితే వదిలారు. సో ఈ గ్లిమ్స్ అయితే కొంచెం యానిమేటెడ్గా చాలా బాగా ఉంది. మనకి లోకేష్ కనకరాజ్ గురించి తెలిసిందే కదా, ఏదైనా ఫస్ట్ విజువల్ యానిమేషన్ టైప్లో అయితే చూపిస్తారు. అండ్ దానికి అనిరుద్ బీజిఎం అయితే అదరగొట్టాడు అనమాట. సో ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. సో నెక్స్ట్ టీజర్ వచ్చేసరికి మా ఇంటి బంగారం, సమంత మెయిన్ లీడ్గా వస్తున్న మూవీ ఇది. అండ్ ఈ టీజర్ అయితే చాలా బాగా అనిపించింది. సమంతని స్టార్టింగ్లో డీసెంట్గా చూపించి తర్వాత ఫైటింగ్ చేస్తా రఫ్ అండ్ టఫ్గా అయితే మనకి చూపించారు. సో ఈ మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి ఎవరో కాదు, ప్రీవియస్లీ ఓ బేబీ అలా మొదలైంది ఫేమ్ మూవీస్ డైరెక్టర్ అనమాట. సో ఈ మూవీ టీజర్ కూడా చాలా బాగా అనిపించింది. సో డిఫరెంట్గా అయితే ట్రై చేశారు, బట్ ఇది రీమేక్ కాకుండా ఉంటే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వరుణ్ తేజ్ హీరోగా కొరియన్ కనకరాజు అనే మూవీ గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో ఎక్కువ పాటు సత్యాదే అయితే ఉంది. అండ్ ఈ మూవీని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా మూవీస్ తీసిన మేర్లపాకి గాంధీ అయితే డైరెక్ట్ చేశారు. సో ఈ మూవీ మీద కూడా మంచి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టీజర్లో చూస్తుంటేనే అర్థమైపోతుంది, అదేదో కొంచెం ఒక జార్ లాంటిది అయితే ఏదో పెట్టారు. సో డిఫరెంట్గా అయితే బిహేవ్ చేస్తున్నాడు వరుణ్ తేజ్ అయితే ఇందులో. సో ఇంకా మూవీ వచ్చిన తర్వాత చూడాలి ఏ రేంజ్ కామెడీ ఉంటుంది అనేది. ఇంకా నెక్స్ట్ గ్లిమ్స్ చూసుకుంటే పురుష, ఈ టీజర్ అయితే చాలా బాగా అనిపించింది. సో మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే గొడవలు కామెడీగా మనకి చాలా సినిమాల్లో అయితే చూపించారు. సో అదే కాన్సెప్ట్లో వస్తుంది. ఒక ముగ్గురు కమెడియన్స్ అండ్ వాళ్ళ వైఫ్స్, వీళ్ళ మధ్య వచ్చే గొడవలు. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ వేలో అయితే మనకి చూపిపోతున్నారు. సో ఈ మూవీ ఎలా ఉండిద్ది ఏంటి అనేది తీసి పక్కన పెడితే కామెడీగా అయితే బాగా అనిపిస్తుంది. సో గ్లిమ్స్ కూడా కామెడీగా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ గ్లిమ్స్ చూసుకుంటే జెట్లీ, సో సత్యాని మెయిన్ లీడ్ హీరోగా పెట్టి హ్యాపీ బర్త్డే అండ్ మత్తు వదలరా 2 ఫేమ్ డైరెక్టర్ రితీష్ రాణా అయితే ఈ మూవీని అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో ఈ టీజర్ అయితే చాలా కామెడీగా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిద్ది అనిపిస్తుంది. అండ్ సత్య గడప చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. అండ్ మీకు కుదిరితే ఈ టీజర్లో సత్య పాస్పోర్ట్ దగ్గర పసుబెట్టి అయితే చూడండి, అది ఇంకా పిచ్చ కామెడీగా అయితే అనిపించింది. సో ఈ మూవీ మొత్తం ఒక ఫ్లైట్లో అయితే జరగబోతుంది. ఒక ఫన్ ఫ్లైట్ జర్నీ లాగా అయితే సాగబోతుంది అనమాట. సో ఒకవేళ ఈ టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ట్రైలర్ వచ్చేసరికి ఓం శాంతి శాంతి శాంతి. సో డైరెక్టర్గా ఫేమ్ అయిన తరుణ్ భాస్కర్ ఈ మధ్య చిన్న చిన్న సినిమాల్లో యాక్ట్ చేసి ఇప్పుడు హీరోగా అయితే కనిపిస్తున్నారు. ఇందులో వచ్చేసరికి హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ హీరోయిన్గా వచ్చేసరికి ఈషా రబ్బా అయితే యాక్ట్ చేస్తుంది. సో 35 మూవీ తీసిన టీమే ఈ మూవీని కూడా తీశారనమాట. సో ఈ మూవీ ఏం లేదు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు, ఈగో క్లాషెస్ వస్తే మొగుడు పెళ్ళాన్ని కొట్టినప్పుడు పెళ్ళం రివర్స్ అయితే ఎలా ఉండిద్ది అనేది ఈ మూవీ కాన్సెప్ట్ కూడా. ఈ మూవీ కూడా కొంచెం కామెడీ వేలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, బట్ లాస్ట్లో మెసేజ్ఫుల్ అయితే ఉండిద్దండి. ఎందుకంటే 35 మూవీ మనకి తెలిసిందే కదా. సో ఆ ఇదిలోనే అయితే వెళ్ళిద్ది. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ గ్లిమ్స్ వచ్చేసరికి కానిస్టేబుల్ కనకం 3. బేసిక్గా కానిస్టేబుల్ కనకం 1, 2 ఈ రెండు కూడా ఎంత ఫాస్ట్గా వస్తాయి అనుకోవట్లేదు. అండ్ ఈ కానిస్టేబుల్ కనకం 3 కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది. ఈ కానిస్టేబుల్ కనకం 3 కాకపోతే ఓటీటీ కాదు, డైరెక్ట్ థియేటర్స్కి. సో థియేటర్స్కి అయితే తీసుకొచ్చేస్తున్నారు మూవీగా అయితే. దీనికి సంబంధించిన గ్లిమ్స్ కూడా వదిలేరు, బట్ కాకపోతే అది మొత్తం ఏఐ జనరేటెడ్ గ్లిమ్స్ అనమాట. ఏఐని యూజ్ చేసి గ్లిమ్స్ అయితే బాగా డిజైన్ చేశారని కూడా అనిపించింది. సో ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకెళ్తున్నారు అని కూడా అనిపించింది. సో ఒకవేళ మీరు కనుక ఇది చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ గ్లిమ్స్ వచ్చేసరికి రాకాస. సో ఇందులో వచ్చేసరికి మ్యాడ్ ఫేమ్ డీడీ, అదేనండి సంగీత్ శోభన్. సో అతనైతే హీరోగా అయితే ఇందులో వస్తున్నాడు. అండ్ ఈ మూవీ కూడా కామెడీగా అయితే ఉండబోతుంది అనిపిస్తుంది. ఒక కామెడీ మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ లాగా అయితే అనిపిస్తుంది. సో ఈ మూవీకి నిహారిక కొణిదల అయితే ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కూడా ఎంటర్టైనింగ్గా ఉండిద్ది అని అయితే అనుకుంటున్నాను. ఈ గ్లిమ్స్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రైలర్ వచ్చేసరికి యుఫోరియా. సో ఈ ట్రైలర్ చాలా డిఫరెంట్గా ఉందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే సంథింగ్ డ్రగ్స్ అండ్ పోక్సో కేసు వీటన్నిటికీ సంబంధించి అయితే ఇందులో అయితే చూపించారు. అండ్ ఇది ఎవరో కాదు, మన డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ అయితే దీన్ని డైరెక్ట్ చేశారు. అండ్ ఇందులో భూమిక కూడా ఉంది.
సో కొత్త వాళ్ళని అయితే పెట్టారు. గౌతమ్ వాసుదేవన్ వీళ్ళందరూ కూడా కనిపించారు. ఇక్కడ చూస్తుంటే భూమిక వాళ్ళ కొడుకు ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు అని అయితే అర్థమవుతుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా అయితే వెళ్ళబోతుందని అర్థమవుతుంది. సో ఒకవేళ గనక మీరు ఇది చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ గ్లిమ్స్ వచ్చేసరికి బాబా బ్లాక్ షిప్. సో ఈ గ్లిమ్స్ అయితే చాలా ఫుల్ ఫన్ రైడ్గా అయితే వెళ్తుంది. సో ఏదో సంథింగ్ ఒక బాక్స్, ఆ బాక్స్ గురించి అయితే విలన్స్ వెతుకుతూ ఉంటారు. ఆ బాక్స్ అయితే హీరోకి దొరికింది. అండ్ ఇందులో మ్యాడ్ ఫేమ్ లడ్డు అయితే ఉన్నాడు. సో అతని కామెడీ అయితే అదిరిపోయింది. సో కామెడీ వేలో అయితే ఈ మూవీ వెళ్ళబోతుందని అర్థమవుతుంది. అండ్ గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించింది. అదర్ లాంగ్వేజెస్ చూసుకుంటే ఇవి కూడా తెలుగులో డబ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ అదర్ లాంగ్వేజెస్ టీజర్స్ చూసుకుంటే మొగుడు. సో మొగుడు గ్లిమ్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేశారు సుందర్ సి అయితే. సో మొగుడుగా అయితే విశాల్ అండ్ వైఫ్గా అయితే తమన్నా, వీళ్ళిద్దరు అయితే చాలా బాగా అయితే సెట్ అయ్యారు. అండ్ కమెడియన్ యోగి బాబు. సో వీళ్ళని పెట్టి ఒక ఫైట్ సీక్వెన్స్ లాగా అయితే ఒకటైతే చూపించారు, మనకి డిఫరెంట్గా అయితే ఉంది. సో ఒక డైలాగ్ కూడా పెట్టారు, మొగుడుగా ఉండడం కాదు మొగుడు ఓర్పుగా ఉండడం ముఖ్యం అనేది. సో ఆ డైలాగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక హిందీ టీజర్ అనమాట. సో దీని గురించి నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ మూవీ టీము తుంబాడు మూవీ అనేది మీరు చాలామంది చూసే ఉంటారు. ఆ మూవీ వాళ్ళు తీస్తున్నారు అనమాట. సో ఈ మూవీ అయితే కొంచెం అదే కాన్సెప్ట్లో డిఫరెంట్గా ఒక థియేటర్, ఆ థియేటర్లో గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ దొంగతనం చేయడానికి కొంతమంది వచ్చి ఒకళ్ళ దగ్గర ఇరుక్కుపోతే ఏంటి పరిస్థితి ఏంటి అన్నట్టుగా అయితే చూపించారు. బట్ ఈ కాన్సెప్ట్ మనం చాలా ఇంగ్లీష్ మూవీస్లో అయితే చూసాం, లైక్ డోంట్ బ్రీత్ ఇలాంటివి. బట్ ఈ కాన్సెప్ట్ మీద మూవీ ఎలా తీసుకెళ్తాడు ఏంటి అనేది అయితే అర్థం కావట్లేదు. బట్ లెట్స్ సీ, చూద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ టీజర్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ యూనివర్స్, మన చిన్నప్పుడు చూసిన ఫేవరెట్ కార్టూన్ హీ మ్యాన్. సో దాన్ని లైవ్ యాక్షన్లో అయితే తీసుకొస్తున్నారు. సో ఇందులో మాస్టర్ ఆఫ్ యూనివర్స్ అనేది ఒక కామిక్ అయితే ఉందన్నమాట. సో దాని రిలేటెడ్ అయితే ఈ మూవీ తీసుకొస్తున్నారు. అండ్ ఈ టీజర్ నాకు ఓకే బాగానే అనిపించింది. బట్ కామిక్ యాక్యురేట్కి రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా, అదే అనిపించింది. బట్ విలన్ స్కెల్టార్ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించాడు ఇందులో. అండ్ మిగిలిన ఇదంతా కూడా కొంచెం హీమ్యాన్ని కాసేపు చూపించుంటే బాగుండేది. సో హీమ్యాన్ యాక్యురేట్ డ్రెస్ అయితే కరెక్ట్గా ఉంది. అండ్ ఆ పులిని కూడా చూపించారు, తనతో పాటు పెట్టుండిద్ది కదా అది. సో ఇదైతే హీమ్యాన్ యూనివర్స్గా అయితే చేయబోతున్నారు. బట్ గ్లిమ్స్ అయితే ఓకే, నాకు బాగానే అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఫైనల్ టీజర్ విషయానికి వస్తే అవెంజర్స్ డూమ్స్డే, దీనికి సంబంధించి ఎవ్రీ 10 days ఆర్ 15 daysకి ఒక టీజర్ అయితే వదులుతున్నారు. మూవీ టీం అయితే చాలా బిగ్ కాన్సెప్ట్ అయితే పెట్టుకొని పక్కాగా ఒకటి వదులుకుంటూ అయితే వస్తున్నారు. ఫస్ట్ ఏమో కెప్టెన్ అమెరికా గ్లిమ్స్ అయితే చూపించారు. అండ్ ఆ తర్వాత థార్ గ్లిమ్స్ అయితే చూపించారు. దాని తర్వాత ఎక్స్మెన్ గ్లిమ్స్ అయితే చూపించారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి బ్లాక్ ప్యాంథర్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ వీళ్ళందరూ కలిసి ఉన్న గ్లిమ్స్ అయితే చూపించారు. సో పెద్దగా అయితే ప్లాన్ చేయబోతున్నారు. అండ్ తెలుగులో కూడా మార్వెల్కి ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు, బేభత్సంగా అయితే ఉంది. సో గ్లిమ్స్తోనే హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారనమాట. ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉండిద్దో వచ్చిన తర్వాత అయితే చూడాలి. సో గైస్, ఈ గ్లిమ్స్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న గ్లిమ్స్ ఏంది, టీజర్ ఏంది, ట్రైలర్ ఏంది అనేది కింద అయితే కామెంట్ చేయండి. నాకు వచ్చేసరికి మన తెలుగులో జెట్లీ, కొరియన్ కనకరాజు, మా ఇంటి బంగారం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించాయి. ఇంకా ఇంగ్లీష్లో వచ్చేసరికి అవెంజర్స్ డూమ్స్డే ఆబ్వియస్లీ. సో మీకు ఏ నచ్చాయి ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.